హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల జావా లోపల ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, సింపుల్ థింగ్. సో ఒక క్లాస్ని ఇంకో క్లాస్ నుండి డిరైవ్ అయితే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం జావా లోపల. సో జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పేరెంట్ క్లాస్, చిల్డ్రన్ క్లాస్ అంటారు. సో పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తాన్ని సింపుల్ చెప్పాలంటే అక్కడ నుండి కాపీ చేసుకొని యూజ్ చేసుకోవడానికి చైల్డ్ క్లాస్ ఏ విధంగా అయితే మనం ఒక లింక్ ఏ విధంగా ఇస్తాం దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళ కొడుకుకి ఏ విధంగా అయితే వస్తాయి, సేమ్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ కూడా అంతే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ మెకానిజం బై విచ్ వన్ క్లాస్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ అదర్ క్లాస్. సో ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ కనుక డిరైవ్ అయితే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సో దీనిలో ఉండే మెయిన్ క్లాస్ని ఏమంటారంటే సూపర్ క్లాస్ అంటాం. ద క్లాస్ ఫ్రమ్ విచ్ అదర్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఈజ్ కాల్డ్ సూపర్ క్లాస్. ఏ క్లాస్ నుండి అయితే మనకు మిగతా క్లాసులు డిరైవ్ అవుతా అంటే వాటిని సూపర్ క్లాస్ అంటాం. సో ఈ సూపర్ క్లాస్ నుండి డిరైవ్ అయ్యేదాన్ని ఏమంటారంటే సబ్ క్లాస్ అంటాం. ద క్లాస్ విచ్ ఈజ్ డిరైవ్స్ ద సూపర్ క్లాస్ ఈజ్ కాల్డ్ సబ్ క్లాస్. సో ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వెహికల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తున్న దాని లోపల వెహికల్ అనేది వచ్చేసరికి ఏంటంటే సూపర్ క్లాస్ అవుతుంది. సో దాని నుండి డిరైవ్ అయింది ఏంటి, కార్ అనేది దాని నుండి డిరైవ్ అయింది. సో ఇది సబ్ క్లాస్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ కనుక డిరైవ్ అయితే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సో దీన్ని మనం జావా లోపల ఏ విధమైన కోడ్ యూజ్ చేస్తామంటే ఎక్స్టెండ్ అనేది యూజ్ చేస్తాం. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ ద పవర్ఫుల్ మెకానిజం ఫర్ రీయూజింగ్ ద కోడ్. అంటే దీనికి సంబంధించిన కోడ్ని రీయూజ్ చేయడం కోసం మనం దీన్ని ఏదైతే వెహికల్కి సంబంధించిన కోడ్ ఏదైతే రాస్తామో మళ్ళీ కార్ లోపల యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా దీన్ని అంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ మెకానిజం ఫర్ రీయూజింగ్ ద కోడ్. సో ఈ కోడ్ని దేని యూజ్ చేస్తాం, ఎక్స్టెండ్ అనేది కీవర్డ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. The Java language used extend keyword to implement the ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఏ విధంగా ఇస్తారని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కు కార్కు మధ్యలో ఎక్స్టెండెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఎక్స్టెండ్ దేనికి ఎక్స్టెండ్, కార్ అనేది దేనికి ఎక్స్టెండ్ అంటే వెహికల్కు ఎక్స్టెండ్ అని చెప్తున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే ఏ సబ్ క్లాస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్. ఏ విధమైన ఫామ్లో ఉంటుందంటే క్లాస్, సబ్ క్లాస్, ఎక్స్టెండ్, సూపర్ క్లాస్ నేమ్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే క్లాస్ కార్, ఇక్కడ కార్ అయితే కార్, నెక్స్ట్ ఎక్స్టెండ్స్ వెహికల్. సో వెహికల్ సూపర్ క్లాస్ నేమ్ వచ్చేసరికి వెహికల్ కాబట్టి వెహికల్ రాస్తాం. సో ఈ కార్ అనేది దేనికి ఎక్స్టెండ్ అంటే వెహికల్కి సంబంధించింది ఎక్స్టెండ్ అని చెప్పడం కోసం. సో దీనికి సంబంధించిన ఏదైతే మీరు దానికి సంబంధించిన వేరియబుల్స్ కానీ ఏవైతే ఇస్తారో డైరెక్ట్ దానిలో ఇవ్వచ్చు డైరెక్ట్గా. ద ఎక్స్టెండ్ కీవర్డ్ ఇండికేట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ క్లాస్ ఆర్ ఎక్స్టెండెడ్ టు ద సబ్ క్లాస్. సో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయి వెహికల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి డైరెక్ట్ సూపర్ క్లాస్ నుండి డైరెక్ట్ మనకు సబ్ క్లాస్ లోపలికి ఎక్స్టెండ్ అని చెప్పడం కోసం ఎక్స్టెండ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద సబ్ క్లాస్ దెన్ కంటైన్స్ ఇట్స్ ఓన్ వేరియబుల్స్ మెథడ్స్. సో సబ్ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే దాని వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అంటే ఓన్ వేరియబుల్స్ ఉండొచ్చు, ఓన్ మెథడ్స్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ దోస్ ఆఫ్ సూపర్ క్లాస్ లాగానే ఇండిపెండెంట్గా ఉంటుంది. ఏంటి మెథడ్స్ నెక్స్ట్ వేరియబుల్స్ విషయానికి వచ్చేసరికి డిఫరెంట్గా ఉండొచ్చు. ఇది సూపర్ క్లాస్, సబ్ క్లాస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే మనం చూసుకున్నట్టయితే దీని లోపల మేజర్గా వచ్చేసరికి 3 టైప్ అనేది మనం రెగ్యులర్ యూజ్ చేస్తాం. బట్ 4 టైప్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ అనేది డైరెక్ట్గా యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ 3 అయితే మెయిన్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ వన్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ ఇన్హెరిటెన్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక సింగిల్ క్లాస్ వచ్చేసరికి ఒక సింగిల్ సూపర్ క్లాస్, సింగిల్ సబ్ క్లాస్ కనుక ఉండేది ఉంటాయి. అంటే ఒక్క క్లాస్ మాత్రమే డిరైవ్ అయింది అనుకోండి, అలా ఒక క్లాస్ మాత్రమే డిరైవ్ అయితే దాని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఏ అనేది సూపర్ క్లాస్ ఉంది, సో బి అనేది ఆ ఏ అనే సూపర్ క్లాస్ నుండి డిరైవ్ అయిన సబ్ క్లాస్ అనుకోండి. సో అలాంటిది వాటిని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇంత చెప్పినప్పుడు వెహికల్ కార్ కనుక ఉందనుకోండి సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో దీనికి మనం ఏ విధంగా రాస్తారంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ క్లాస్ ఏని పబ్లిక్ చేసేసాను. పబ్లిక్ క్లాస్ బి అనేది ఎక్స్టెండ్స్ టు ఏ. అంటే పబ్లిక్ క్లాస్ అనేది దేనికి ఎక్స్టెండ్, ఏ అనే సూపర్ క్లాస్కు ఎక్స్టెండ్, బి అనేది ఏంటి సబ్ క్లాస్. దానికి సంబంధించిన ఏవైతే మీరు మెథడ్స్ కానీ ఏవైతే వేరియబుల్స్ ఇస్తారో డైరెక్ట్ దానిలో ఇవ్వచ్చు. నెక్స్ట్ హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటే అక్కడ సింగిల్ ఉంటాయి, ఇక్కడ సబ్ క్లాసులు అనేది మోర్ దెన్ 2 or 3 అని ఉన్నాయనుకోండి, అంటే మల్టిపుల్గా ఉన్నాయనుకోండి. సో అలా ఉంటే దాన్ని ఏమంటారంటే హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటారు.
హైరార్కికల్ ఇన్హెరిటెన్సీ లోపల దేర్ ఆర్ వన్ బేస్ క్లాస్ బట్ మెనీ డిరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది, డిరైవ్డ్ క్లాస్ అనేది మెనీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ అనేది ఒక సూపర్ క్లాస్ ఉంది, బిసిడి అనేది సబ్ క్లాస్లు ఉన్నాయి. సో దీనికి మనకు ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తారంటే పబ్లిక్ క్లాస్ ఏ పబ్లిక్ క్లాస్ బి ఎక్స్టెండ్ టు ద ఏకి ఎక్స్టెండ్ అయింది. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ సి వచ్చేసరికి కూడా ఎక్స్టెండ్ టు ద ఏ. అంటే వెహికల్ ఉందనుకోండి, వెహికల్ లోపల కార్, బస్, నెక్స్ట్ వేరే ఏదైనా లారీ ఉందనుకోండి. సో ఇలా ఉండంటే కార్, బస్, లారీ ఉందనుకోండి, ఇవన్నీ వెహికల్స్ కిందకి వస్తాయి కాబట్టి ఇవి ఎక్స్టెండ్ టు ద వెహికల్ అనే కాన్సెప్ట్ కోసం సేమ్ యాజ్ అంటే మల్టిపుల్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ డెరైవ్డ్ క్లాస్లో కనుక ఎక్కువ ఉంటే దాన్ని హైరార్కికల్ లోపల మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సెస్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ లోపల ఏంటంటే ఒక సూపర్ క్లాస్ అంటే మామూలుగా సూపర్ క్లాస్ ఉంటే ఒక సబ్ క్లాస్ డిరైవ్ అవుతుంది, ఆ సబ్ క్లాస్ ఇంకొక దానికి సూపర్ క్లాస్ లాగా బిహేవ్ అవుతుంది. సో మల్టీ లెవెల్ క్లాస్లు అంటే ఒక క్లాస్ నుండి ఇంకోటి ఆల్రెడీ డిరైవ్ అయిన తర్వాత దాని నుండి ఇంకోటి డిరైవ్ అయింది అనుకోండి, సో దాన్ని ఏమంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెహికల్ అనుకోండి, కార్ అనుకోండి, ఆల్టో అనుకోండి. సో ఆల్టో అనేది ఇక్కడ ఏదైతే ఆల్టో ఉందో అది కార్ అవుతుంది, కార్ వచ్చేసరికి వెహికల్ అవుతుంది. అంటే ఏ అనేది సూపర్ క్లాస్, సో ఆ క్లాస్ నుండి డిరైవ్ అయిన క్లాస్ వచ్చేసరికి బి అనేది ఏదైతే బి ఉందో అది సికి సూపర్ క్లాస్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఇది సి అనేది సబ్ క్లాస్ అవుతుంది, బి అనేది సూపర్ క్లాస్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఏ విధంగా రాస్తారో ఒకసారి చూపిస్తాను ఎగ్జాంపుల్ వైజ్గా. పబ్లిక్ క్లాస్ ఏ అనేది సూపర్ క్లాస్, ఇక్కడ పబ్లిక్ క్లాస్ బి ఎక్స్టెండ్ టు ద ఏ, ఇక్కడ బి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే సబ్ క్లాస్ అవుతుంది, ఏ వచ్చేసరికి సూపర్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ టి ఎక్స్టెండెడ్ టు ద బి, అంటే సికి దేనికి ఎక్స్టెండెడ్ అంటే బీకి ఎక్స్టెండెడ్, అంటే బి అనేది సూపర్ క్లాస్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే సో తాత అవుతాడు, తండ్రి, మనోడు ఏ విధంగానైతే ఒకరికొకరు ఏ విధంగానైతే ఇన్హెరిటెన్సీస్ అంటే లక్షణాలు ఏ విధంగా అయితే వస్తాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సీస్. నెక్స్ట్ వన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే అనదర్ వన్ మనం ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఆ 3 కాకుండా ఇంకొకటి అని చెప్పాను కదా. సో ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సీ ఆల్సో ఎగ్జిస్టెడ్ ఉంటుంది, బట్ జావా డస్ నాట్ సపోర్ట్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ డైరెక్ట్గా ఇదైతే సపోర్ట్ చేయదు. ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ త్రూ ఇంటర్ఫేస్ ద్వారా మాత్రమే మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఏ విధంగా ఒకసారి చూద్దాం. క్లాస్ ఏ, క్లాస్ బి అనేది 2 సూపర్ క్లాసులు ఉంటే ఒక సి అనేది సబ్ క్లాస్ అవుతుంది. అంటే ఫాదర్, మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి అంటే మామూలుగా లక్షణాలు అంటే ఏ విధంగా ఉంటే ఆ చిల్డ్రన్కి ఏ విధంగా అయితే వస్తాయో సేమ్ యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో కూడా వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా అంటే ఏవైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా ఒకసారి చూపిస్తుంది. పబ్లిక్ క్లాస్ ఏ, పబ్లిక్ క్లాస్ బి, నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ సి వచ్చేసరికి ఎక్స్టెండ్ టు ద ఏ అండ్ బి. సో ఏ, బికి ఇవి మామూలుగా సి అనేది ఎక్స్టెండ్ లాగా యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పెట్రోల్ ఇంజిన్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి గ్యాస్ ఇంజిన్ అనుకోండి. కార్ కనుక హైబ్రిడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కానీ నెక్స్ట్ ఏదైతే గ్యాస్ రెండింటితో రన్ అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఈ రెండింటికి సంబంధించినట్టు వెహికల్ మామూలుగా ఏదైతే కార్ ఉందో అలాంటి కార్కి వచ్చేసరికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తారు. సో ఇది ఎగ్జాంపుల్ వైజ్ ఒక కోడ్ కనుక చూసుకున్నట్టయితే క్లాస్ ఏ ఏదైతే ఉందో ఏ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సూపర్ క్లాస్ కాబట్టి system.out.println క్లాస్ ఏ అని రాస్తున్నాను. నెక్స్ట్ సిమిలర్గా క్లాస్ బి, నెక్స్ట్ క్లాస్ సి. సో క్లాస్ బి వచ్చేసరికి ఎక్స్టెండ్ టు ద ఏ, క్లాస్ సి ఎక్స్టెండ్ టు ద బి. సో సిస్టమ్ ఇక్కడికి వచ్చేసరికి system.out.println క్లాస్ బి, సిమిలర్గా క్లాస్ సి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను క్లాస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్జీ నెక్స్ట్ సిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే మల్టీ లెవెల్ అంటే ఏ, బి, సి. సో సికి వచ్చేసరికి బి అనేది సూపర్ క్లాస్ అవుతుంది, బికి వచ్చేసరికి ఏ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. మనం దీన్ని కనుక రన్ చేసి అనుకోండి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. అంటే ఒక్కొక్కటి డైరెక్ట్ ఆటోమేటిక్గా మనకు ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది ఏం చేస్తామంటే ఏదైతే సూపర్ క్లాస్ ఉందో ఈ విధంగా ఏ అనేది రాస్తాను, నెక్స్ట్ బి రాస్తాను, నెక్స్ట్ సి ఏదైతే ఉందో సి ఆటోమేటిక్గా రాస్తూ వస్తుంటాం. సో ఈ విధంగా రాస్తే మనకు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ లోపల ఇది మల్టీ లెవెల్. సో ఆటోమేటిక్గా ఒక దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొక దానిలోకి అంటే కోడ్ రీయూజబిలిటీ కోసం ఇన్హెరిటెన్స్ని యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ దీని లోపల మెంబర్ ఆఫ్ యాక్సెస్ రూల్స్ కనుక చూసుకున్నట్టయితే సబ్ క్లాసు, సూపర్ క్లాసు వీళ్ళకు మెంబర్స్ యాక్సెస్ రూల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు యూట్యూబ్లో వీడియో లోపల పబ్లిక్, ప్రైవేట్ అని ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ కూడా సేమ్ సూపర్ క్లాస్, సబ్ క్లాస్కి సంబంధించిన
ఇన్ఫర్మేషన్ మనం హైడ్ చేయడం కోసం ఈ యాక్సెస్ రూల్స్ అనేవి ఉంటాయి. అండ్ యాక్సెస్ రూల్స్ స్పెసిఫైస్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై హౌ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్. జావా యాక్సెస్ స్పెసిఫైడ్ ఆర్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. సో ప్రైవేట్ అయినా ప్రొటెక్టెడ్ అయినా సేమ్. అండ్ అడిషనల్ దోస్ ఆర్ థర్డ్ వన్ 3 ఇఫ్ హీ ఈజ్ నాట్ స్పెసిఫైడ్ టు యూస్ ఇట్స్ రిజల్ట్ ఈజ్ డిఫాల్ట్. సో మీరు డిఫాల్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీని లోపల ప్రైవేట్కి వచ్చేసరికి ప్రైవేట్ లోపల ఏంటంటే ప్రైవేట్ డేటా మెంబర్స్ కెనాట్ బి ఇన్హెరిటెడ్ ద సబ్ క్లాస్. ఒక సూపర్ క్లాస్ లోపల దాన్ని ప్రైవేట్లో పెట్టాలనుకోండి, సో దాన్ని ఇన్హెరిటెడ్ సబ్ క్లాస్ కెనాట్ బి ఇన్హెరిటెడ్. ఒకవేళ పబ్లిక్ చేసేయాలనుకోండి దాన్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వెన్ ద నో మాడిఫైర్ ఈజ్ యూజ్డ్ టు ఇట్ ఈస్ రిజల్ట్ ఇన్ డిఫాల్ట్, ద డిఫాల్ట్ మెంబర్స్ ఆల్సో ఇన్హెరిటెడ్ ఇన్ ద సబ్ క్లాస్. సో ఏదైతే మీరు డిఫాల్ట్గా అంటే 2 కాకుండా డిఫాల్ట్గా ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేస్తే అది ఆటోమేటిక్గా ఇన్హెరిటెడ్ విత్ ద సబ్ క్లాస్. సో నెక్స్ట్ సూపర్. ఈ సూపర్ అనే కీవర్డ్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే సూపర్ ఈజ్ ఏ కీవర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు 2 పర్పసెస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇట్ ఈజ్ యూజ్డ్ టు కాల్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ఇట్స్ ఇమీడియట్ సూపర్ క్లాస్. సో ఇమీడియట్ సూపర్ క్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తాం మామూలుగా కన్స్ట్రక్టర్ ఆఫ్ ద కాల్ టు ద కన్స్ట్రక్టర్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ సూపర్ క్లాస్ దట్ కెన్ బీ హిడెన్ బై ద మెంబర్ ఆఫ్ సబ్ క్లాస్. సో మెంబర్ ఆఫ్ సబ్ క్లాస్ అంటే ABCD ఉంటారు కదా, సో అలాంటి వాటితో హైడ్ చేయడం కోసం కూడా మనం ఏం యూజ్ చేస్తారంటే సూపర్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ యూజింగ్ ద సూపర్ టు కాల్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో యూజింగ్ ద సూపర్ టు కాల్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఏ సబ్ క్లాస్ కెన్ కాల్ ఏ కన్స్ట్రక్టర్ మెథడ్ ఇట్ ఈస్ సూపర్ క్లాస్ బై యూజింగ్ ద సూపర్ అనే వర్డ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే దాన్ని కాల్ చేసుకుంటాం, కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం. ఇట్స్ జనరల్ ఫామ్ కనుక చూసుకున్నట్టయితే సూపర్ పారామీటర్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ ఇచ్చేస్తే మనం ఆటోమేటిక్గా కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద పారామీటర్ లిస్ట్ ఈజ్ స్పెసిఫైడ్ ఎనీ పారామీటర్ నీడ్ బై ద కన్స్ట్రక్టర్ ఇన్ ద సూపర్ క్లాస్లో ఏదైనా ఒకటి పర్టికులర్గా కావాలనుకోండి, సూపర్ క్లాస్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మస్ట్ బి ఆల్వేస్ బిన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ సబ్ క్లాస్. విన్ ఏ సబ్ క్లాస్ కాల్స్ సూపర్ క్లాస్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇట్ ఈస్ కాలింగ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఇమీడియట్ సూపర్ క్లాస్. సో ఈ విధంగా కనుక యూజ్ చేసిన అనుకోండి, సో ఇమీడియట్ సూపర్ కాల్ అంటే మల్టీ లెవెల్ ఉన్నప్పుడు ఇమీడియట్ సూపర్ క్లాస్ని కాల్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తామంటే ఈ విధంగా సబ్ క్లాస్ సూపర్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. యూజింగ్ ద సూపర్ క్లాస్ టు యాక్సెస్ ద సూపర్ క్లాస్ మెంబర్స్. సో సూపర్ క్లాస్ నుండి సూపర్ క్లాస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అంటే మెంబర్ క్లాస్లకు సంబంధించి చేయడం కోసం ఇఫ్ ఏ సబ్ క్లాస్ హ్యాస్ ఏ మెంబర్ విత్ ద సేమ్ నేమ్ ఉన్నారనుకోండి, సో ఆ మెంబర్ ప్రజెంట్ ఇన్ ద సూపర్ క్లాస్ వెన్ ద సూపర్ క్లాస్ మెంబర్ ఈజ్ హిడెన్ టు యాక్సెస్ దట్ సూపర్ క్లాస్ మెంబర్ సూపర్ కెన్ బి యూజ్డ్. ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫామ్. సో ఈ కింద ఫాలోయింగ్ ఫామ్ లోపల యూజ్ చేస్తాం. ఏంటిది సూపర్ డాట్ మెంబర్ అని యూజ్ చేస్తాం, అంటే సేమ్ నేమ్తో ఉన్నప్పుడు మనం సూపర్ డాట్ మెంబర్ అనే దాంతో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఇన్ ద ఇన్హెరిటెన్సీ. సో కన్స్ట్రక్టర్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ లోపల చూసుకున్నట్టయితే ఇన్ ఇన్హెరిటెన్సీ ఈచ్ క్లాస్ హ్యావ్ ఇట్స్ ఓన్ కన్స్ట్రక్టర్. సో ఏ క్లాస్ సబ్ క్లాస్ కానీ సూపర్ క్లాస్ కానీ ఇట్ ఓన్ కన్స్ట్రక్టర్ అంటే ప్రధానికి ఒక ఓన్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద లోయెస్ట్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద ఆల్ బేస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటెడ్. సో బేస్ కన్స్ట్రక్టర్ అంటే సూపర్ క్లాస్. సో ఏవైతే ఉంటాయో ప్రతిదానికి కంపల్సరీగా ఓన్గా కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం. ద కన్స్ట్రక్టర్స్ ఆల్సో కాల్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ derived that is a form of super class to subclass. So super class నుండి sub class అయితే if super open bracket and close bracket is used to constructor, then the respective constructor within the arguments are called. Okay, ఇది యూజ్ చేస్తే if super class open bracket close bracket is not called when the default or parameterless constructor of each super class is called.
సో సూపర్ క్లాస్ని ఏ విధంగా కాల్ చేస్తామంటే సూపర్ అని యూజ్ చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి కాల్ చేసుకుంటాం. ఓకే, ఇన్హెరిటెన్స్ టైప్స్. నెక్స్ట్ దీని లోపల చూసుకున్నట్టయితే మనకు ఇన్హెరిటెన్స్ టైప్స్. నెక్స్ట్ యూజింగ్ ద సూపర్ టు కాల్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్స్. నెక్స్ట్ యూజింగ్ ద సూపర్ క్లాస్ టు యాక్సెస్ ద సూపర్ క్లాస్ మెంబర్స్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.